నమస్కారం. నేను మీ చందు. భయం వీడండి, సులువుగా గెలవండి అని ఆర్టికల్. విద్యార్థి జీవితంలో 10వ తరగతి ఎంత కీలకం, తొలిసారిగా బోర్డు పరీక్షలు రాసే విద్యార్థులతో పాటు తల్లిదండ్రులకు ఎంతో ఉత్కంఠ. ఏడాదంతా చదివింది 2 గంటలలో సమాధానాలు రాసి మంచి మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఇక్కడ సాధించే మార్కులు విద్యార్థి జీవితాన్ని మలుపు తిప్పుతాయి అనడంలో సందేహమే లేదు. విద్యార్థులకు బోర్డు పరీక్ష అంటే ఆందోళన సహజమే, కానీ ప్రశాంత చిత్తంతో రాస్తే ఫలితాలు సానుకూలంగా వస్తాయి. ఉన్న కొద్ది సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో నిపుణులు చెబుతున్నారు. మొదటగా దృష్టి సారిస్తే మంచి మార్కులు అని చెప్తున్నారు రతంగపాణిరెడ్డి గారు. సాంఘిక శాస్త్రంలో అంటే సోషల్లో కీలక అంశాలను చదివితే ఎక్కువ మార్కులు సాధించవచ్చు. దేశ ప్రపంచ పటాలను సాధన చేయడం వల్ల స్కోరింగ్ పెరుగుతుంది. భారతదేశ పటంలోని పీఠభూములు, తీర మైదానాలు, నదులు, రాష్ట్రాలు గుర్తించేలా సాధన చేయాలి. ప్రపంచ పటంలో దేశాలు, ప్రధాన కార్యాలయాలు, సముద్రాలను గుర్తించి రాయగలగాలి. భూగోళం వేడెక్కడం, భూగర్భ జలాలు తగ్గడం, అవినీతి, కుల వివక్ష, బాలిక విద్య వంటి అంశాలపై విశ్లేషణ చేయాలి. పార్టీలో మార్కుల సాధన కోసం ఏటా తెలంగాణ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుల ఫోరం ప్రతిభ పాఠ పరీక్ష నిర్వహిస్తుంది. అందులోని అంశాలు సాధన చేస్తే ఉపయుక్తంగా ఉంటుంది అని చెప్పారు. ఇకపోతే పట్టు సాధిస్తే గణితమే సులువు అని అంటున్నారు ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు. గణితం అంటే విద్యార్థులకు కష్టంగా భావిస్తారు, కానీ ఇష్టంగా ఆసక్తిగా సాధన చేస్తే ఎక్కువ మార్కులు సాధించడానికి అనువైన సబ్జెక్టు. కొన్ని చిట్కాలు పాటించడంతో గణితంపై ఆసక్తి పెరుగుతుంది. సమితులు, రేఖాగణితం, సాంఖ్యక శాస్త్రం, త్రికోణమితులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. గ్రాఫులు, నిర్మాణాలకు సంబంధించిన సమస్యలను తప్పకుండా అభ్యాసం చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. నిర్మాణాలను రాస్తూ ఉండాలి. చాయిస్ ప్రశ్నలు తగ్గినందున విద్యార్థి ప్రతి అంశాన్ని సాధన చేయాలి. ప్రతి పాఠానికి అనుసంధానం ఉంటుందనేది గమనించాలి అని చెప్తున్నారు. ఇకపోతే మాతృభాషపై నిర్లక్ష్యం తగదు అని చెప్తున్నారు గీతాలక్ష్మి గారు. ఉపవాచకాన్ని చదవడం, అందులోని ముఖ్య ఘట్టాలను సాధన చేయడం వల్ల స్కోరింగ్ పెరుగుతుంది. పరిచిత గద్యం, అపరిచిత పద్యాన్ని బాగా చదివి అర్థం చేసుకోవడం వల్ల సులువుగా జవాబును రాయవచ్చు. లేఖ రాయడం, కరపత్రం, సంభాషణ, వ్యాసం, ఆత్మకథ, ఏకపాత్రాభినయం వంటివి స్నేహితులతో కలిసి సరదాగా సాధన చేయవచ్చు. ఓవైపు సాధన, మరోవైపు ఉల్లాసం, పోటీతత్వం పెరుగుతుంది. సందులు సాధన చేయాలి. మాతృభాష అని నిర్లక్ష్యం చేయకుండా కొంత సమయం తెలుగుకి కేటాయిస్తే మంచి మార్కులు సాధించవచ్చు అని చెప్తున్నారు. ఆంగ్లం అంటే ఇంగ్లీషు ఆలోచన కీలకమని రఘురామ్ గారు చెప్తున్నారు. ప్రశ్నపత్రం ఇచ్చిన వెంటనే హైరాణ పడకూడదు. క్షుణ్ణంగా చదివి ఏ ప్రశ్నకు ఎలాంటి సమాధానాలు రాయమన్నారో అర్థం చేసుకోవాలి. పారాగ్రాఫ్లోని పదాలను కాకుండా సమాన అర్థాలు వచ్చే పదాలను ఉపయోగించడం వల్ల దిద్దేవారికి మంచి భావన ఏర్పడుతుంది. అక్షర దోషాలు లేకుండా చూసుకోవాలి. పదాన్ని అర్థవంతంగా రాయాలి. వ్యాకరణ సాధన ముఖ్యం. బాగా వచ్చనుకునేవి ముందు రాసి కష్టమైనవి చివరిలో రాస్తే ఆలోచించడానికి సమయం చిక్కుతుంది. పైగా ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. దీంతో దిద్దేవారికి సానుకూల భావన కూడా ఏర్పడుతుంది అని చెప్తున్నారు. ఇక 5th అభ్యసన దీపికలు ఎంతో మేలు. జీవశాస్త్రం అంటే బయాలజీలో బొమ్మలు గీయడం, ప్రయోగాలు నిజ జీవితంలో వినియోగించడం వంటి అంశాలపై వచ్చే ప్రశ్నల ద్వారా ఎక్కువ మార్కులు వస్తాయి. ఇందుకోసం 10వ తరగతి విద్యార్థులకు అందించిన అభ్యసన దీపికలు ఎంతో తోడ్పడతాయి. ఈ పుస్తకంలో అన్ని అంశాలపై పట్టు సాధించవచ్చు. సమయం తక్కువ ఉన్నందున ఇదే మంచి మార్గం. పాఠ్యాంశాలలోని కీలక భావనలపై శ్రద్ధ వహించాలి. ప్రశ్నపత్రంలో కొన్ని సులువైన అంశాల ముందు రాస్తే 22 మార్కులు సునాయాసంగా సాధించవచ్చు అని ఈడి మధుసూదన్ రెడ్డి గారు చెప్తున్నారు. అయితే ఇవి గవర్నమెంట్ స్కూల్ పిల్లలకైతే ఇచ్చారు. మరి ప్రైవేట్ స్కూల్లో పరిస్థితి ఏంది సార్ అని అంటే మనకు SCERT వెబ్సైట్ ఉంటుంది. దాంట్లో ఇది అభ్యసన దీపికలు ఈజీగా మనకు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ లింక్ పెడతా చూసుకోండి. ఇక కృత్యాలు, బొమ్మలు గుర్తుంచుకోవాలి అని ఫిజిక్స్ గురించి చెప్తున్నారు జైపాల్ రెడ్డి గారు. భౌతిక శాస్త్రంలో ప్రతి పాఠ్యాంశంలోని కీలక పదాలు చదవాలి. పాఠ్యాంశంలోని అంటే టెక్స్ట్ బుక్లోని కృత్యాలు అంటే ఎక్స్పెరిమెంట్లు, బొమ్మలు, అనువర్తనాలు అంటే అప్లికేషన్లు గుర్తుంచుకొని చదివితే మర్చిపోరు. భౌతిక, రసాయన శాస్త్రాలలో కనీసం రోజుకు 2 ప్రశ్నలకు జవాబులు సాధన చేస్తే మంచి మార్కులు సాధించవచ్చు. ఉపయోగాలు అంటే యూజెస్, అనువర్తనాలు అంటే అప్లికేషన్లు చదువుకోవాలి. ప్రతి యూనిట్ పూర్తయ్యాక పునశ్చరణ చాలా ముఖ్యం, అంటే రివిజన్.
గత పరీక్షా పత్రాలను సాధన చేయడంతో మంచి మార్కులు సాధించవచ్చు. ప్రతిరోజు 2 లాంగ్ ఒక చిన్న ప్రశ్నకు సమాధానాలు సాధన చేయడం ఉత్తమం అని చెప్తున్నారు. ఇకపోతే భయం పోగొట్టేందుకు ప్రత్యేక తరగతులు అని కూడా ఉన్నాయి. ఇదే అన్నమాట, భయం వదిలేసేయరి. ఇంకా నిపుణులు ఇంకేమంటున్నారు అని అంటే, తెల్లవారుజామున 5 గంటలకు లేచి చదివితే ఎక్కువగా జ్ఞాపకం ఉంటుంది. మీకు తెలిసిందే, బ్రహ్మ సమయం అని అంటారు దాన్ని. చదవవలసిన అంశాలను వరుస క్రమంలో రాసుకోవాలి. కఠినమైన అంశాలను ముందు అధ్యయనం చేయాలి. బట్టి పట్టకుండా సబ్జెక్టును అర్థం చేసుకొని చదవాలి. ఆ తర్వాత ఆ అంశాన్ని కాగితంపై రాస్తూ సాధన చేయాలి. అంటే మీరు ఏమేమి చదువుతారో మరోసారి రాసి చూసుకుంటే బాగుంటుంది. ఈ సమయంలో సెల్ ఫోన్లు, టీవీలు, కంప్యూటర్లు వంటి వాటికి దూరంగా ఉండాలి. అంటే ప్రత్యేకంగా సోషల్ మీడియాకు దూరం ఉంటే హ్యాపీగా ఎగ్జామ్స్ మంచిగా రాయొచ్చు. గుర్తుపెట్టుకోండి. ఇది భయం వీడండి, సులువుగా గెలవండి అని 10th ఎగ్జామ్స్ గురించిన ఆర్టికల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.